तुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पारार्त्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायाम् सृजनिकलितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः। ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుడిని తనపతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుడిని తన నాథుడిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసాన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుణ్ణి చేరే మార్గాన్ని ఆచరించి చూపింది శ్రీ గోదాదేవి అమ్మవారు. ఈ ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక, గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి రూపంలో సభక్తిపూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం.
12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక్క స్త్రీమూర్తి ఆండాల్. ఆమె రచించిన 30 పాసురాల్లో 28వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారు ముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతుని యందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకొనవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తాను కూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై, అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే
సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. கரவகள் பின் சென்று காணம் சேர்ந்துண்போம் அறிவொன்றும் இல்லாத ஆயர் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாம் உடையோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க விழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரு அழைத்தனவும் சீரி அருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். బ్రహ్మానుభవాన్ని పొందడానికి తమకు ఏ విధమైన యోగ్యత లేదని, శ్రీకృష్ణుడే ఉపాయమని నమ్మి ఆయననే పొందాలనే కోరికతో వచ్చిన వారమని ఈ పాసురంలో చెప్తున్నారు. ఓ గోవింద, పశువుల వెంట తిరిగి ఏ నియమము లేకుండా తిని తిరిగేవారం. జ్ఞానము లేని మా గోపవంశంలో మేం చేసుకున్న పుణ్యం ఒకటే ఉంది. అదే నీవు మాతో కలిసి మా వంశంలో పుట్టడం. మాకెన్ని లోపాలున్నా తీర్చగలిగేవాడివి, ఏ లోపం లేనివాడవు నీవే. ఓ స్వామి, నీతో మాకున్న సంబంధం పోయేది కాదు. మర్యాద తెలియని వారం. ఇన్ని రోజులు నారాయణ అంటూ చిన్న పేరుతో నిన్ను పిలిచాం. కోపం వద్దు గోవింద, మాకు కావలసినది అనుగ్రహించు అంటున్నారు. ఈనాటి కార్యక్రమంలో వర్ష శ్రావ్యంగా ఆలపించిన తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం.
శ్రీమాన్ గుదిమిళ్ల మురళీ కృష్ణమాచార్యులు వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. భగవద్బంధులరా, ఇది వ్రతము. దీనికి శ్రీవ్రతము అని పేరు. తమిళంలో దీన్నే తిరుప్పావు లేక తిరుప్పావై అని పిలుస్తారు. ఇది ధనుర్మాసంలో ఆచరిస్తాం. అంటే ధనుర్మాసంలో మాత్రమే తిరుప్పావై చేస్తామా, లేకపోతే అన్ని సందర్భాలలో తిరుప్పావై చేసుకోవచ్చునా అంటే తిరుప్పావై జరగని రోజు లేదు కదా విష్ణు దేవాలయంలో, దివ్యదేశములలో. తిరుప్పావై అనేది ప్రబంధములన్నింటిలో ఒక ముకుటాయమానమై ప్రకాశించే శ్రీగీత. భగవద్గీత ఎలాంటిదో, తత్వాన్ని, కర్మజ్ఞాన భక్తి యోగాల యొక్క స్వరూప స్వభావాదులను చెప్పే భగవద్గీత ఎలాంటిదో, ప్రపత్తిలోని అన్ని రకముల విశేషములను ప్రతిపాదించేటువంటి అద్భుతమైనటువంటి స్వారస్యమైనటువంటి ధ్వని ప్రధానమైనటువంటి గొప్ప కావ్యం ఈ తిరుప్పావై. తిరుప్పావై ఒక రసధుని. పెద్దలు చెప్పారు దీన్ని రసధునిగా ఉంటుంది. రసం అంటే ఎవరు? రసో వై సహ రసగుహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి అని వేదం చెప్పింది. రసం అంటే భగవంతుడు. భగవంతుడికి సంబంధించిన అన్ని విషయములను కూడా కూలంకషంగా మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ధ్వని ప్రధానమైన పదములతో కలిగినటువంటి గొప్ప కావ్యం ఇది. ఇది గోదమ్మ తల్లి వ్రాసింది. చాలా పెద్ద వయస్కురాలు కాదు, పెద్ద పండితురాలు కాదు, విష్ణు చిత్తుల వారి పెంపకంలో పెరిగిన చిన్న కన్యపిల్ల రాసినటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధం ఇది. వేదమనైతుక్కుం విత్తాహుం అన్నారు పూర్వాచార్యులంతా. వేదమునకే ఇది బీజము వంటిది అన్నారు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి పాండిత్యము కలిగి బోధాయన వృత్తిని గ్రహించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి బ్రహ్మసూత్రములకు భాష్యము రచించి భగవజ్ఞానాన్ని కరగ్రహ విచక్షణో జయతి రామానుజ ముని అన్నట్లుగా భగవంతుడికి కుహనా కుదృష్టి ముఖే నిపతతో భగవతః అని చెప్పినట్లుగా ఒక అగాధంలో పడిపోయే భగవంతుడిని కూడా చేయూతనిచ్చి రక్షించగలిగిన భగవద్ రామానుజులు అని పెద్దలు కీర్తించారే, అలాంటి భగవద్ రామానుజుకు నిత్యానుసంధేయమై ఉన్నది. అంటే ఈ ప్రబంధానికి ఉండే వైలక్షణ్యం అది కదా. భగవద్ రామానుజులు నిత్యము తిరుప్పావైని అనుసంధానం చేస్తూనే శ్రీరంగపు వీధులలో భిక్షాటనం చేసేవారు అంటే దీని మీద ఉండే ఎంత ప్రతిపత్తి ఉంటే సాగుతుంది. దీనిలో ఎన్ని విషయములు ఉంటే వారు దీన్ని ఆస్వాదిస్తారు. వారు కూడా కేశవ సోమయాజుల పుత్రులు, వైదికమంతా బాగా తెలిసిన వారు, వేదజ్ఞానం కలిగిన వారు, పరమ వైదిక సిద్ధాంత స్థాపకులు, ప్రవర్తకులు లాంటి వారు కదా. అలాంటి వారు కూడా దీని యందు ఇంత ప్రతిపత్తి, ఇంత ప్రావణ్యమును చూపించారంటే తర్వాత ఎంతోమంది శిష్టులు, సదాచార సంపన్నులు కూడా ఈ ప్రబంధానికి అనేక రకమైన వ్యాఖ్యానాలు చేశారంటే ఈ ప్రబంధము నిజముగా వేద బీజము వంటిది అనడంలో ఏమైనా సందేహము లేదు. ఇది మనకు అవకాశాన్ని బట్టి, మనకుండే సమయాన్ని బట్టి ఇందులో ఉండే విశేషాలని కాదాచిత్కంగా క్వాచిత్కంగా ఉండేటువంటివే తెలుసుకున్నాం తప్ప అన్ని రసములను ఆస్వాదించే అవకాశం మనకు లభించాల. పెద్దల ద్వారా గ్రహించవలసి ఉంటుంది. అలాంటి ప్రబంధంలో మనం క్రమక్రమంగా గోదాదేవి ఏదైతే కోరుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చిందో, ఆ వ్రతాన్ని ప్రారంభించిందో, ఆ ప్రారంభము నుండి కూడా ఆమె యొక్క పాశురమును చూస్తే పైపైకి పాటల వలె, లోపల వేదాంత విషయముల వలె ఇంకా లోతుకి తీసే సంప్రదాయంగా చేతనుడు భావించవలసినటువంటి జీవన విధానాన్ని, సముజ్జీవన విధానాన్ని చెబుతున్నట్లుగా ఈ ప్రబంధం కొనసాగుతుంది. మొదటి 5 పాశురములు కూడా మనం గతంలో అనుకున్నట్లుగా వ్రతమునకు సంబంధించిన అంగములను చెబుతాయి. వ్రతము ఎలాంటిదో, వ్రతము పేరేమో, ఎప్పుడు చేస్తామో, ఏ కాలంలో ఆచరిస్తామో, ఆ కాలానికి ఉండే గొప్పతనమేమో, ఎవరు దీనికి పరమైనటువంటి పారమ్యం కలిగిన వారో, నారాయణనే నమక్కే పరయతులు వార్, మనకి పారమ్యము నారాయణుడే, ప్రాప్యము పరయ్యే. పరయ్యే అంటే పరపదవాచ్యుడు అంటే పరమాత్మయే. నారాయణనే నమక్కే, ఉపాయము తానే, ఉపేయము తానే అని ప్రారంభంలోనే పాసురంలో మనకి ధ్వని కలిగేటట్లుగా, మనకు అర్థమయ్యేటట్టుగా అర్థం చేసుకోవలసినటువంటి రీతిలో ప్రబంధాన్ని ప్రారంభించింది. ఆ తరువాత క్రమక్రమంగా ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క పంచప్రకారాలని, వ్రత నియమాలని, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఎలాగ ఉండాలి అనేది నియమాలు చెప్పిన తర్వాత తక్కిన 6వ పాసురం నుండి 10 పాసురముల వరకు కూడా గోదాదేవి గోపికలను లేపుతున్నట్లుగా భాగవత గోష్ఠిలో ఉండేటువంటి వైలక్షణ్యాన్ని
అని చెబుతుంది. ఆ తర్వాత నందగోపుణ్ణి మంత్రం తీసుకోవడం, ఆచార్య సమాశ్రయణం, మంత్రాన్ని స్వీకరించడం, భగవద్జ్ఞానాన్ని పొందడం, భాగవత జ్ఞానం యొక్క వైభవాన్ని గుర్తించడం, ఆ తర్వాత స్త్రీ పురుషకారాన్ని భావించడం, స్త్రీ ద్వారా మిథునాన్ని సేవించడం, మిథునం ద్వారా మళ్ళీ లక్ష్మీదేవిని ఉపాయ కోటిలో నుంచి మన కోటిలోకి చేర్చుకుని ఆ రకంగా లక్ష్మీదేవితో కలిసి నప్పెన్న పిరాటితో కలిసి భగవంతుని కీర్తించడం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం, మనము చెప్పినట్లుగా భగవంతుడు చేసేటట్లుగా మన ఈ వ్రతాన్ని మనకు పరాధీనుడయ్యేటట్టుగా, ఆయనకి పరాధీన వృత్తిగా ఉండవలసిన మనం మన వ్రతానికి ఉండేటువంటి వైభవాన్ని గుర్తించిన వాడే మనకు పరాధీనుడైనట్లుగా మనం చెప్పినట్లుగా ఈ వ్రతంలో తాను ఆచరించి సింహాసనంలో కూర్చుని మంగళాశాసనాన్ని స్వీకరించి ఏం కావాలో అడిగితే ఏమేం కావాలో చెప్పారు. వాళ్ళు విసనకర్రని అడిగారు, అద్దమును అడిగారు, సాక్షాత్తుగా పరమాత్మని అడిగారు నప్పిన పిరాటిని. సాక్షాత్తుగా పరమాత్మని, శ్రీకృష్ణ పరమాత్మని నేరుగా చూడగమే తోల్వలయే తోడే సెవిప్పూవే పాడగమే నినయ పలకను యాముని అడిగారు. అంతేనా? పల్లాండి పోల్వర సెంగంగల్ పోయ పావుడైన ఇలాగా అనేక రకములుగా కోరినట్లుగా ఉంటాయి. ఇవన్నీ వేరు వేరు కోరికల్లా అనిపిస్తాయి. కానీ వీటన్ని యొక్క తాత్పర్యాన్ని, వీరి యొక్క స్వాపదేశార్థాన్ని గ్రహించినప్పుడు ఇవన్నీ భగవత్ కైంకర్యమునకు, ఆ కైంకర్యమును చేయడానికి సిద్ధపడ్డ మనకు కావలసినటువంటి కైంకర్య పరికరములు సహకారులే అని గుర్తించవలసి ఉంటుంది. ఇవన్నీ భగవంతుని యొక్క జ్ఞానం పొందడానికి, భగవంతుని కీర్తించడానికి, భగవంతుని ప్రాప్యంగా ఉండి ఆయనతో పాటు కలిసి ఆనందించడానికి వీలుగా ఉండేటట్లుగానే ఉంటాయి. అలాగే చిట్ట చివరికి నీతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించాలి అంటే ఉపనిషత్తులు చెప్పిన అహమన్నం అహమన్నాదో అహగ్గుశ్లోకృత్ ఈ సన్నివేశం మనకు గుర్తుకు రాక తప్పదు. పరమపదించినటువంటి చేతనుడు, ముక్తిని పొందినటువంటి చేతనుడు పరమాత్మ సన్నిధిలో పరమాత్మకు తనకు జరిగేటువంటి సంభాషణ ఎలాంటిదో ఆ సంభాషణ స్ఫురించేటట్లుగా ముజంగై వజివార కూడి ఇరిందు, నీతో పాటు ప్రసాదాన్ని స్వీకరించాలి అని కోరుకుంటారు. ముజంగై వజివార కూడి ఇరిందు కుడిరిందు, ఆ రకంగా కోరుకోవడమే మాకు పరమావధి అంటూ గత పాశురం దాకా కృష్ణ పరమాత్మతో కలిసి రామచంద్ర ప్రభువు తర్వాత ఆ సౌలభ్యం కోసమే ఎత్తిన అవతారమై తాను మనందరికీ అందుబాటులో ఉండి ఆ రోజు ఎలాగైతే గోపబాలకులందరితో పాటు చలుదులు ఆరగించి ఆనందించి వారికి ఆ వైభవాన్ని కలిగించాడు. నవ్వునొకడు, పొరలు నవ్వించునొకడు, ముచ్చటాడునొకడు, మురియునొకడు అన్నట్టుగా పోతన గారు చాలా అందంగా కృష్ణ పరమాత్మతో కూడి గోపపాలకులు చలుదులు ఆరగించే సన్నివేశాన్ని హృదయంగమంగా చెప్తారు. ఇది అద్భుతమైనటువంటి అంశంగా పరిగణిస్తారు పెద్ద శిష్టులంతా కూడా. ఆ భగవంతుని యొక్క వాడితో కూర్చుని ఆ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ అన్నట్లుగా, విపశ్చిత బ్రహ్మణ సహ అశ్నుతే సర్వాన్ కామాన్ అన్నట్లుగా అలా కోరుకుని అలా తినేటట్లుగా ఉండేటువంటి సన్నివేశాన్ని కోరుకున్నట్లుగానే ఈ గత పాసురంలో గోదాదేవి నీతో కూర్చుని ఆ ముజంగై వజివార ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అని కోరుకుంటుంది. ఆలయములో జరిగేటువంటి అద్భుతమైన అంశములన్నీ కూడా ఇందులో స్వాపదేశార్థములుగా ప్రవర్తించబడ్డాయి. ఆ రకంగా మొదటి పాసురం దగ్గర నుంచి కూడా నారాయణ్ణే నమక్కే పరై తరువాన్ అని చెప్పినటువంటి ఆవిడ ఈరోజు ఆ పరైని అడిగిన తరువాత ఇది కేవలం ఏదో కోరికలు కోరుకోవాలని కాదయ్యా, ఈ కోరికల మిషతో నీ వద్దకు చేరి ఈ కోరికల యొక్క వ్యాజమును స్వీకరించి నీవు నాతో ఉండాలి, నీకు నాకు ఈ సంబంధం 7 జన్మలైనా తెగకుండా ఉండాలి, నీ సంబంధ జ్ఞానంతో మేము తరించాలి, అకించనులము అంటూ ఒక ఆరాధన చేసినటువంటి వ్యక్తి, ఒక గొప్ప యజ్ఞము చేసినటువంటి వ్యక్తి ప్రాయశ్చిత్తాన్ని అశేషాన్ని తపఃకర్మాత్మకాని వయ్యేనో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన అనో ఇలాగా ఏమీ చేయలేకపోయాం, తప్పులు చేసుంటాం, క్షమించు అని ప్రార్థించినట్టుగా ఆ క్షమాప్రార్థన లాంటి పాశురమే ఈ కరవైఘట్. అంటే ఇంత వ్రతము గొప్ప యజ్ఞమైతే, ఇంత వ్రతము గొప్ప ఆరాధన ఆత్మకమైతే, అలాంటి ఆరాధనలో మేము చేసిన తప్పులు మన్నించవా అంటూ క్షమాప్రార్థన చేసేటువంటి గొప్ప పాశురంగా ఈ కరవైఘళ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకున్న తరువాత దీనిలో ఉండేటువంటి అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరవైఘళ్ పిన్సెన్ను కానం సేరుండుంబోం అరివన్రు విల్లాద ఆయుక్కులత్తు ఉందన్నై పెరవి పెరుందనై పుణ్యం యాముడయోం குறைவன்னு மில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேர் அஜயித்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய்.
ఈ పాసురంలో కరవైగల్ పిన్సెన్ను కానం సేనుందు ఉన్బోం, ఏమీ చేతగాని వాళ్ళం, ఏ కర్మయోగము తెలియని వాళ్ళం. మాకు తెలిసిందల్లా ఒక్కటే ఒక పని, ఏమి గడ్డియున్న చోటు వెతుక్కుంటూ అడవిలోకి పశువులు కాచుకుంటూ పశువుల వెంబడి వెళ్ళేవాళ్ళం. కరవైగల్ పిన్సెన్ను, మా ముందు పశువులు నడుస్తూ ఉంటే పశువులు వెనకాల నడిచేవాళ్ళం. అంటే పశువులే మాకంటే ముందు ఉంటాయి, మేము వాటి వెనకాల ఉంటాం. ఆహార నిద్రాభయమైధునాని సామాన్యమేతతు పశుభిర్నరాణం జ్ఞానం నరాణామధికో విశేష జ్ఞానేన హీన పశుభిः సమానః అంటరే. ఆహారము, నిద్రించుట, భయపడుట, సంసారము చేయుట ఈ పశువులకు మనుషులకు సమానమైనటువంటి అంశముదే. మరి పశువు కంటే మనిషి దేనిలో గొప్పవాడు? జ్ఞానం నరాణామధికో విశేష. జ్ఞానం అనేదే కదా మనిషిని ఒక మనిషిగా పశువు నుండి విడదీసి వీడు గొప్పవాడిగా పరిగణించేట్టు చేస్తుంది. ద్విపాత్తులు చతుష్పాత్తులు అన్నట్టుగా మనం ద్విపాద పశువులు అయిపోతాం కదా, 2 కాళ్ళ పశువులు అయిపోతాం కదా. జ్ఞానమే లేని నాడు పశువుకి మనకి తేడా ఏమిటి? ఆహారము తినడము, నిద్రపోవడము, భయపడము ఇవే సామాన్యమైన ధర్మములు అయితే కనుక అందరూ పశువులు చేస్తాయి, మనము చేస్తాం కదా. మనకి పశువులకి ఉండే తేడా ఒక్క జ్ఞానమే, తెలిసి చేయుటయే. ఆ జ్ఞానమే ఒక విశేషం. కాబట్టి జ్ఞానేన హీన పశుభిः సమానః, ఆ జ్ఞానమే లేనివాడు వీడు పశువుతో సమానం కదా అంటారు. విద్య లేనివాడు వింత పశువు అంటారు తెలుగులో. ఆ రకంగా పశువుతో సమానంగా అలాంటి వాళ్ళు మేము. కరవైగల్ పిన్సెన్ను కానం సేరుందు ఉన్బోం, పశువుల వెంబడి వెళ్ళి వాడికి గడ్డి ఎక్కడ దొరుకుతుందో చూచి వాడి గడ్డి మేపుకోవడమే మా జీవన వృత్తిగా కలవాళ్ళం. ఒక యజ్ఞం చేసిన వాళ్ళం కాదు, ఒక వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళం కాదు, ఒక యోగాన్ని ఆచరించిన వాళ్ళం కాదు, ఒక ఆరాధన చేసిన వాళ్ళం కాదు, ఒక వ్రతాన్ని నోచిన వాళ్ళం కాదు, ఏ నోమును నోచని వాళ్ళం. నోమంటే ఏమిటో తెలియని వాళ్ళం కదా మేము. కేవలం పశువుల వెంబడి పొద్దున్నే వెళ్ళడం, చల్దులు ఆరగించడం, సాయంకాలంకి రావడం, మళ్ళీ తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, పశువుల వెంబడి వెళ్ళడం తప్ప మాకే కర్మయోగము తెలియదు కదా అంటూ కరవైగల్ పిన్సెన్ను కానం సేరుందు ఉన్బోం. అలాంటి వాళ్ళు మేము. అరివొండ్రుమిల్లాద ఆయుక్కులత్తు, ఏమీ తెలియని వేరు లోకము తెలియని నిష్కల్మష హృదయులు కదా వాళ్ళు. వాళ్ళకి నిష్కల్మష హృదయులు అంటే ఏదైనా జ్ఞానం తెలుస్తున్నప్పుడే ఇది అజ్ఞానము, ఇది జ్ఞానము, ఇది జ్ఞానం కాదు, ఇది అజ్ఞానం కాదు తెలిసినప్పుడే కదా ఇలా రకరకాల కల్మషాలు గుండెల్లో చేరతాయి. కానీ ఏ కల్మషము ఏ జ్ఞానము లేనివారు పశువులతో సమానంగా ఉన్నప్పటికీ కూడా పశువులనే దైవములుగా భావించగలిగే ఉండేటువంటి అంత గొప్ప కులము ఏదైతే ఉన్నదో ఆయుక్కులత్తు ఆ గోకులంలో పుట్టిన వాళ్ళం. అరివుండ్రమిల్లాదా, మాకేం తెలియదు కదా, పశువుల వెంబడి జీవనం తప్ప మాకేమీ తెలియదాయి. ఉందన్నై పెరవి పెరుందనై పుణ్యం యాముడయం, కానీ గొప్ప పుణ్యం చేశామయ్యా, మాకు గొప్ప పుణ్యం లభించింది. ఏంటో తెలుసిన ఆ పుణ్యం? నీవు మా గోకులంలో అవతరించడమే, నీవు మా గోకులంలో ప్రవర్తించడమే, నీవు మా గోకులం వాడివి కావడమే, గోపాలుడివి కావడమే మేము చేసిన పుణ్యం. ఉందన్నై పెరవి పెరుందనై పుణ్యం యాముడయో కురైవన్ను మిల్లాద గోవింద. అంటే నీవెలాంటి వాడివి? నీవు మాలాంటి వాడివా కాదు. కురైవన్ను మిల్లాద గోవింద, జ్ఞానములో నీకు ఎలాంటి కొరత లేదు, కళ్యాణ గుణములలో నీకు ఎలాంటి కొరత లేదు, బల పరాక్రమాల్లో నీకు ఎలాంటి కొరత లేదు. ఏ విషయం చూసుకున్నా పరిపూర్ణుడవై వెలుగొందు వాడివి కదా. పరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరాధ్వజ నిన్ను ప్రస్తుతించదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు భక్తరామదాసు గారు. పరిపూర్ణుడివి కదా నీవు. ఇది తెలియదు, ఇది తెలిసినటువంటి జ్ఞానం నీవు సర్వజ్ఞ ఎస్ సర్వజ్ఞ సర్వవితు అని కదా వేదం చెప్పింది. అలాంటి వాడివి నీవు. కురైవన్ను మిల్లాదు గోవింద, ఎలాంటి కొరత లేనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి గోవిందుడివి నీవు. గోవిందుడు అనగానేమి? గోభిహి విప్రైశ్చ వేదైశ్చ విందతైతి గోవింద, వేదములన్నిటి చేత తెలియబడేవాడు కాబట్టి గోవిందుడు అని పేరు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంతకృతు వేద విదేవ చాహం తానే చెప్పాడు కదా. వేదములన్నిటి చేత తెలియబడే పరమాత్మను నేనే. సర్వస్య చ అహం హృది సన్నివిష్ట, అందరిలో బ్రహ్మరుద్ర మహేంద్రాదులు మొదలుకొని
చిన్న పిపీలికాది పర్యంతం కూడా ఉండే చరాచర జగత్తు మొత్తంలో అందరిలో ఉండి అంతర్యామిగా నడిపించువాడను నేనే. సర్వస్య చ అహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానముపోహరించ. నా వలనే జ్ఞానము కలిగిన, నా వలనే అజ్ఞానము కలిగిన, ఎవరెవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేటట్టుగా మరపును నేనే, బుద్ధి యొక్క మెరుపును నేనే అని చెప్పినట్లుగా సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్ఫూర్తిర్జ్ఞానమపోహదంచ వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేదములు ఎన్నున్నాయి? అనంతా వై వేదా అని కదా వేదం చెప్పింది. అనంతములైన వేదములన్నింటా ప్రకాశించే ఒకే ఒక్క పరమాత్ముడు నేనయ్యా అని తాను స్వయంగా చెప్పాడు కదా. అలాంటి గోవిందుడవి నీవు. గోపికలు చెప్పే ఆ సందర్భంలో గోదాదేవి పలికిన పలుకు ఎంత గొప్పదో ఇక్కడ చెప్తారు. గోవింద నామమునకు మించిన నామము లేదంటారు. అందువల్లనే ఏ దేవుణ్ణైనా గోవింద అని పిలుస్తాం. వెంకటేశ్వర గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, భద్రాద్రి రామ గోవింద గోవింద, సింహాద్రినాథ గోవింద గోవింద. ఈ గోవింద నామం భగవంతుడికి సంకేతం. భగవంతుడు ఎలాంటి వాడు? గోభిః విప్రైశ్చ వేదైశ్చ విందతే ఇది గోవింద. అంటే వేదముల చేత, ఆవుల చేత తెలియబడే పరమాత్మ. ఆవులు అనగానేమి? శుద్ధ జ్ఞానస్వరూపాలు కదా ఆవులంటే. అంటే ఆవుల చేత పొందబడేవాడు అంటే గోపాల కులంలో పుట్టినటువంటి గోవిందుడు ఇక్కడ గుర్తొస్తాడు. విప్రైశ్చ వేదైశ్చ, వేదాంత తత్వవేత్తలందరి చేత తెలియబడే పరమప్రాప్యం ఆయన. వేదములన్నీ చెప్పేవి ఆయన గురించే. అలాంటి గోవింద కురైవన్ను విల్లాదు గోవింద. నీకు ఏ కొరత ఉందయ్యా? కురైవన్ను విల్లాదు గోవింద ఉందన్నోడు ఉరవేల్ నమక్కి ఇంగొజిక్క ఉజియాదు. నీవు మాత్రమే నిన్ను చేరి ఈ ఫలమును పొందడానికి వచ్చిన వాళ్ళం మేము. నీకు మాకు ఉండే సంబంధము ఎంత గొప్పదయ్యా! ఎంత గొప్ప సంబంధం ఉంది. లోకంలో ఒక సంబంధం ఉంటేనే వీడు నా తమ్ముడు, వీడు నా అన్నయ్య, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అంటూ ఒక వ్యక్తితో ఒక సంబంధం మాత్రమే ఉంటుంది. అన్న ఎప్పుడు కూడా తమ్ముడు కాడు, తమ్ము ఎప్పుడు అన్నయ్య కాడు, నాన్న ఎప్పుడు కొడుకు కాడు, కొడుకు ఎప్పుడు నాన్న కాడు కదా. ఈ లోకంలో ఒక సంబంధం ఉన్నవాడనే ఇంత ప్రేమిస్తున్నాం కదా. ఒక సంబంధం, భార్యతో మనకి భర్తృ సంబంధం ఒకటే ఉంటుంది, చెల్లితో అన్న సంబంధం ఒకటే ఉంటుంది. ఇన్ని ఒక సంబంధం ఉంటేనే ఆ సంబంధము చాలా గొప్పగా భావించి ఆ సంబంధం కోసం ఏమి చేయడానికైనా వెనకాడకుండా ఉన్నామే. అలాంటి మాకు నీకు ఎన్ని సంబంధాలు ఉన్నాయి? 9 రకాల సంబంధాలు ఉన్నప్పుడు ఒక సంబంధమే ఇంత ప్రేమాతిశయాన్ని కలిగించినప్పుడు భయే భగవన్, ఏ గోవింద, నీకు నాకు ఉండే 9 రకాల సంబంధములు ఉన్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి బంధమయ్యా మనది. కురైవన్ను మిల్లాదు గోవింద ఉందన్నోడు రవేల్ నమక్కు ఇంగొజిక్క ఒజియాదు. నీతో ఉండే సంబంధం ఎప్పటికీ విడదీయరాని సంబంధం కదా. ఈ లోకంలో ఉండే సంబంధాలన్నీ ఈ జన్మతో పోయేవి కొన్ని, కొన్ని సందర్భాల్లో తొలగిపోయేవి కొన్ని, ఒక వయసు రాగానే పోయేవి కొన్ని, వ్యక్తి పోగానే పోయేవి కొన్ని ఉంటాయి. కానీ నీకు నాకు ఉండే సంబంధం విడదీయరాని సంబంధం. నేను ఎన్నెన్ని జన్మలెత్తినా అన్నన్ని జన్మలలో నీవు నాకు తండ్రివే, భర్తవే, రక్షకుడువే, శేషివే, ఇవన్నీ నీకు నాకు ఉండే సంబంధములు కదా. కాబట్టి నీకు నాకు సంబంధము తెగే సంబంధం కాదు. ఉన్నన్నోడు రవేల్ నమక్కింగుజిక్క ఉజియాదు అరియాద పిళ్ళైகளோ. ఏమాత్రం తెలియనటువంటి చిన్నపిల్లలమయ్యా. నిన్ను ఉన్నన్నోడు ఉరవేల్ நமக்கிங்கு உஜிக்க உஜியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை చిరుపేర్ అజైత్తనవం సీరియరులాదే. నిన్ను చాలా చిన్నగా పిలిచుంటావయ్యా. ఏమీ తెలియని వాళ్ళం కదా. నీకు నాకు ఉండే సంబంధం గొప్పది కదా. విధి నిర్మితమేతదన్వయం భగవన్ పాలయ బాష్పజీహపహ అని కదా. భగవంతుడా, నీకు నాకు ఉన్న సంబంధం విధి నిర్మితమైనది. అంటే వేదము ప్రకటించింది లేదా విధి నిర్మించినటువంటి సంబంధం. కాబట్టి నీకు నాకు తెగే ప్రసక్తే లేదు. నువ్వు తెంపుకుందామన్నా తెగేది కాదు, నిన్ను కాదనుకున్నా నాకు నీతో ఉండే సంబంధం తెగేది కాదు. నానున్నై అన్నిలేన్ కన్నాయి నారాయణనే నీ ఎన్నై అని ఇన్లై అని అంటారు తిరుమేశ్వరిలో ఆళ్వార్లు. నారాయణ, నీవు లేనిచో నేనెప్పుడు లేనివాడినే కదా. నేను లేకపోతే నీవు లేనివాడు అయిపోతావయ్యా. కారణం అంతి సంతన్న జహాతి అంతి సంతన్న పశ్యతి వేదం చెప్పింది. అంతేనా? భగవంతుడున్న సంతమేనంతతో విదురితి అని వేదం చెప్పింది. భగవంతుడున్నాడని గుర్తించగలిగినప్పుడు వీడు ఉన్నవాడవుతాడు. నారాయణుడు నాతో ఉన్నాడనుకున్నప్పుడు కదా వీడు ఉన్నవాడవుతాడు. ఆ నారాయణుడు కూడా నేనున్నప్పుడే నారాయణుడు కూడా ఉంటాడు. కారణం తదహం త్వదృతేన నాథవాన్ మధృతేత్వం దయనీయవాన్నచ. నేను దయనీయవాన్. నీకు రక్షించాలి అని కనుక ఉంటే రక్షించబడేవాడు ఒకడు ఉండద్దయ్యా. నీవు క్షమించాలి అనుకుంటే క్షమించ తగినటువంటి పాపములు చేసిన ఒకడు ఉండద్దు.
కాబట్టి నీవు క్షమాగుణ సాగరుడివి అన్న, కరుణాపయోనిధివి అన్న, నీకు అలా నాలాంటి దయనీయుడు అత్యంత దయనీయస్తవనాథ దుర్లభ, నాలాంటి దయనీయుడు వేరే దొరకనే నమృషా పరమార్థమేవమే శృణు విజ్ఞాపనమేకమంకృత, నీకు విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. ఏది మేన దయిష్యసే తతః, నువ్వు నన్ను క్షమించవా, నన్ను అనుగ్రహించవా. నాలాగా అనుగ్రహించడానికి యోగ్యమైన పాపములు చేసిన పాప చక్రవర్తి నీకు దొరకడయ్యా. కాబట్టి పాపములు చేసిన వాడిని కాబట్టి, తప్పులు చేసిన వాడిని కాబట్టి నన్ను నీవు రక్షిస్తే నిన్ను దయకలవాడు అని అంటారు. దయకలవాడనే బిరుదు ఏదో నేతి బీరకాయలో నేతిలాగా, పెరుగు తోటకూరలో పెరుగులా కాకుండా నీకు సార్థకం అవ్వాలంటే నాలాంటి దయనీయుడు నీకు కావాలి. నాలాంటి దయనీయుడు నీకు దొరకడయ్యా. దయనీయస్తవ నాథ దుర్లభ అంటూ ఆ నీకు రాకుండే సంబంధం అదయ్యా అని చెబుతూ చిరుపేరు అజైత్తనవం శ్రీరులాదే, నేను చిన్న చిన్న పేర్లతో పిలిచామే. ఒక్కోసారి ఏదో మాధవ అన్నాం, గోవింద అన్నాం, కేశవ అన్నాం, మాలే అన్నాం, మాయావి అని పిలిచాం. ఎవరైనా మాయావిని పిలిస్తే ఒప్పుకుంటారండి? మాయ కలవాడా అంటే తిట్టులా లేదా? అలా ఎన్ని రకాల చిన్న చిన్న పేర్లతో పిలిచినప్పటికి కూడా ఏమీ కసురుకోకుండా ఉన్నవే. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అర్జునుడు కృష్ణ సఖేతి మత్వా ప్రసభంజదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, కృష్ణ నేను నా మిత్రుడు అనుకుని ఎన్ని మాటలు వేశాను. నల్లవాడా అని పిలిచాను, కృష్ణ అని పిలిచాను, యాదవ కులంలో పుట్టి యాదవుడా అని పిలిచాను, హే సఖ ఒరై మిత్రుడా అని పిలిచాను. ఇలాగా నేను ఎంత తప్పుగా ప్రవర్తించాను. భయా ప్రమాదాత్ ప్రణయేన వాపి, ప్రణయపూర్వకంగానో ప్రమాదంగానో నేను చిన్న చిన్న పేరుతో పిలిచి ఇబ్బంది పెట్టాను, క్షమించవా అని అడుగుతాడు అర్జునుడు భగవద్గీతలో. ఆ రకంగానే వీళ్ళు కూడా அறியாத பிள்ளைகளோம் ఉన్నన్నే చిరు పేరదై తరవం సీరియరులాదే, నేను చిన్న చిన్న పేరుతో పిలిచామేమో, ఇప్పటిదాకా నిన్ను కీర్తించామనుకుని రకరకాల కీర్తన, ఏది కీర్తనో తెలియదు మాకు, ఏది అపకీర్తనో తెలియదు. నిన్ను కీర్తించాలనుకుని కీర్తించాం. నువ్వు చాలా గొప్పవాడు అయినప్పుడు ఏదో ఒక పిహెచ్డీ చేసిన వ్యక్తిని అబ్బా నువ్వు 10వ క్లాస్ పాస్ అయ్యావు అంటే ఎంత చిన్నతనంగా ఉంటుందో. నీకున్న గుణములకు, నీకున్నటువంటి గొప్పతనానికి నేను ఎంత కీర్తించినా తక్కువైనప్పుడు. ప్రతిక్షయాన్ని వర్తంతే నా గోవింద గుణక్షయాత్ అన్నట్లుగా నీ గుణములు అనేకములైనప్పుడు, సంఖ్యాతులు నైవశక్యంతే అయినప్పుడు, అన్ని గుణములను కీర్తించలేక, అన్ని నాములను కీర్తించలేక ఉన్నప్పుడు, మేము చిన్న చిన్న పేర్లతో కొద్ది విషయాలు చెప్పినప్పుడు క్షమించవయ్యా, ఏ రకమైనటువంటి కోపాన్ని ఉంచుకోకయ్యా అంటూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతేని క్షమాప్రార్థన చేసినట్లుగా అపరాధ సహస్రభాజనం అన్నట్లుగా ఈ పాసురంలో గోదాదేవి క్షమాప్రార్థన చేసినట్లుగా కనిపిస్తుంది. ఇలా ఈ తరువాత ఉండేటువంటి 2 పాసురాలని కూడా శాతుమరై పాసురాలు అంటాం. అది అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మాధుషా కించన త్రాణ బద్ధకంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయి గోదాయే నిత్యమంగళం. ఇప్పుడు తిరుప్పావై పాసుర వైభవాన్ని తెలిపే నృత్యాభినయాన్ని వీక్షిద్దాం. கரவைகள்
ఈనాటి తిరుప్పవే కార్యక్రమంలో శ్రీమతి టీకే చూడామణి గారు భక్తి భావంతో ఆలపించిన గోదా స్తుతిని విందాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, అమ్మ అందమైనటువంటి మౌళి, ఆ ముడి ఉందే ఎడమ వైపుకి కొంచెం వంగినటువంటి అందమైనటువంటి ముడిని ధరించినటువంటి తల్లి, ఆండాళ్ తల్లి ప్రత్యేకత ఆ ముడిలోనే అసలు దాగి ఉంది. దాని నిండా చంపకాశోక పున్నాగమాల తేవిల సత్కచ అంటారు అమ్మని. అంటే రకరకములైనటువంటి దివ్య పరిమళ సంభరితములైనటువంటి పువ్వులన్నీ కూడా అలంకరించుకొని ఆ సుగంధాలని ఆ జుట్టులో తాను తన స్వంతము చేసేసుకుని వాటిని రంగనాథునికి పంపినటువంటి తల్లి ఈ సూడికొడుత్త నాచ్యారుగా ప్రసిద్ధికెక్కినటువంటి తల్లి. అంతేకాదు ఆవిడ తన యొక్క కటాక్షంతో అమృత స్యందినిగా మారినటువంటి వైభవాన్ని గురించి కూడా మనం చక్కగా చెప్పుకున్నాం కదా. అలాంటి తల్లి ఈ సంతానాన్ని రక్షించడంలో ఎంత సహనమూర్తిగా ఉండి ఈ పాపాలు ఎన్ని చేస్తున్నా క్షమించి వాళ్ళని రక్షించాలనుకుంటుందో ఆ అమ్మ తత్వాన్ని, ఆ మాతృ హృదయాన్ని మరొకసారి ఆవిష్కరిస్తున్నారు వేదాంత దేశికులు ఈనాటి 27వ శ్లోకంలో. జాతాపరాధమపి మామనుకంప్య గోదే. జాతాపరాధం అంటారు అంటే అమ్మ నేను అపరాధాలు ఎన్నో చేసినటువంటి దానిని అని. జాతాపరాధం అలా అపరాధములు చేసిన వాడిని అని. అలాగా అపరాధ సహస్రభాజినం. ఒకట రెండా ఎన్ని అపరాధాలు? సహస్రాలు, వేల కొద్దీ. అయ్యా నువ్వు నేను చేసిన అపరాధాలకి నరకాలు సృష్టించాలి అని అనుకుంటే నీకంటే వేగంగా నిన్ను మించిపోయి ఒక క్షణంలోనే వేల పాపాలు చేయగలిగినటువంటి సామర్థ్యం నాకు ఉంది. అలాంటి అపరాధాలు ఉన్నప్పటికీ కూడా మా మనుకంప్య గోదే తల్లి, ఆహా నీ దయ అనేటువంటిది నాపై ప్రసరింపచేసి, నువ్వు కాకపోతే నన్ను ఎవరు రక్షిస్తున్నారమ్మా తల్లి, నీ దయ కాకపోతే నన్ను ఏది కాపాడుతోంది అని. అందుకే అమ్మ నీకే ద్రోహమాచరించిన పాపిని బ్రహ్మాస్త్రముడిగించి ప్రభుని దయ కలిగించే, నీ దయకు కొరతేమీ లేదు. అమ్మ నీ దయకి కొరత ఏమీ లేదు. అంతటి అపరాధం చేసిన ఆ కాకాసురుణ్ణి కూడా ప్రభువు యొక్క కటాక్ష పాత్రుణ్ణిగా చేసావే తల్లి అని అంటూ వేదాంత దేశికులు అంటారు ఇందులో. జాతాపరాధమపి, అపరాధము జాతం, ఒకసారి కాదు వేల అపరాధాలు. అసలు అది తప్ప ఇంకేమీ తెలియదు, అపరాధాలు చేయడం ఒక్కటే తెలిసినటువంటి మమ్మల్ని నువ్వు ఏం చేస్తున్నావు తల్లి? గోప్త్రీ యది త్వమసి యుక్తమిదం భవత్యాహ. అపరాధాలన్నీ కూడా దాచేస్తున్నావు అని అందులో ఉంది. అందం అంతా కూడా కనపడనీయకుండా చేసేస్తావు అని. స్వామి అంతంత కన్నులు ఉండబట్టి అదా తప్పు ఇదా తప్పు ఇదా తప్పు అని వెతికి వెతికి పట్టుకుందామని ఆయన చూస్తుంటే ఇంత కూడా ఆయన కళ్ళబడకుండా ఎలా దాచాలా అని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎందుకని? వాత్సల్య నిర్భరతయ. ఏమి ప్రేమ తల్లి, ఏమి ప్రేమ తల్లి. దోషాలని దాచివేసేటువంటి ప్రేమ కదా వాత్సల్యం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనికి లోకంలో ఒక తల్లి తత్వాన్ని ఉదాహరణగా చెప్తున్నారు వేదాంత దేశికులు. జనని కుమారం, ఒక తల్లి బిడ్డని ఒళ్ళో వేసుకుంది,
పాలు ఇస్తోంది. ఆ సమయంలో స్తన్యేన వర్ధయతి దష్టపయోధరాపి, అంత పసితనంలోనే కూడా దష్టపయోధర వాడుట పాలు తాగుతూ తాగుతూ ఒక్కసారి గట్టిగా కొరుకుతట. కొరికేటప్పటికి అయ్యో కొరుకుతున్నాడే అని తల్లి కోపం తెచ్చుకోకుండా స్తన్యేన వర్ధయతి, ఆ శిరస్సు మీద ఒక్కసారి చెయ్యి వేసి ఆ శిశువుని ఆనందంగా మూర్కొని ముద్దు పెట్టుకొని మాత్ర అంగుళి లాలితయ అంటారు. మన లీలాసుకులు అనేటువంటి కవులు శ్రీకృష్ణ కర్ణామృతం అనేటువంటి గ్రంథంలో మాత్ర ఏకాంగుళి లాలితయ, గడ్డం మీద ఒక వేలిని పెట్టి చీచీ చీచీ అంటూ ఆడిస్తూ పాలు తాగించేటువంటి లక్షణం ఏం చేసిన వాడిని, కొరుకుతూ ఉన్నటువంటి శిశువుని ఆడిస్తూ పాలు తాగించేటువంటి లక్షణము తల్లి నీకు కాకపోతే ఇంకా ఎవరికి ఉంది అని. అమ్మ శ్రీరంగనాయకి నీలో ఉండేటువంటి ఈ దయాగుణం ఉందే, జాత అపరాధమపి, ఎన్ని తప్పులు చేస్తున్నాం, అడుగడుగునా కూడా లెక్క పెట్టలేనన్ని తప్పులు చేస్తున్నటువంటి మా అపరాధాలను కూడా దాచివేసి రక్షించేటువంటి తత్వము నీ దగ్గర. ఎందువల్ల అంటే నీకు అద్భుతమైన నామం ఉంది తల్లి, ప్రపన్న ఆర్తిహరాయ నమః. ప్రపన్నుల యొక్క ఆర్తిని హరించేటువంటి స్వభావము కలిగినటువంటి దానివి నువ్వు. అందువల్ల నువ్వేం చేస్తావు, స్వామి కోపపు దృష్టి కనపడగానే ఒక్కసారి ఈ పరిమళాలని, ఈ జుట్టుని ఒక్కసారి అలా అలా కదిపేటప్పటికి చంపకాశోక పున్నాగమాలతి విలసత్కచ, ఆ పరిమళాలన్నీ ఆయన మీదకి ఆ గంధం అలా సోకి ఒక్కసారి ఆయన అందులో అలాగ ఒక మత్తులోకి వెళ్ళిపోయేటువంటి వాడినిగా చేసి మంజు భాషిణి, చిలకలాగా పలకరించడం మొదలు పెడతావు, మధుర స్వనము చేయడం మొదలు పెడతావు. రంగమంగళ దీపిక, ఆయన ముందు ఒక దివ్య కాంతిలా మెరిసిపోవడం మొదలు పెడతావు. ఒక స్మిత అందమైనటువంటి చిరునవ్వుని చిందిస్తావు. ఈ విన్యాసాలతోటి స్వామి తనని తాను మరచిపోయేటువంటి స్థితికి నువ్వు తీసుకొని వస్తావు. దాంతో ఈ అపరాధాలన్నీ ఎటుపోయాయో, ఏమైపోయాయో, ఆ మాటలు ఏమయ్యాయో వెంటనే నిన్ను చూసి, నీ ముఖము చూసి, నీ పలుకులు చూసి నీ కోసమని ఈ సంతానాన్ని స్వామి రక్షించగలుగుతున్నాడు అని. అదే మనకి రుషా నిరస్తోపి శిశు స్తనంధయో న జాతుమాతుశ్చరణవు జిహాసతి అంటారు యామునాచార్యుల వారు కూడా. అంటే పిల్లలు శ్రద్ధ తీసుకునే విషయంగా చెప్తూ పో అవతలకు పోని తల్లి తోసేసినా కూడా ఆ తోసేసిన కాళ్ళల్లోనే పడి, ఆ కొంగే పట్టుకుని ఆ పాదాల మీదే పడి వేళ్లాడతాడు తప్ప సంతానం తల్లి కంటే వేరొక దాన్ని రక్షణగా కోరడు అని. ఆ బాధ్యత కూడా లేకుండా తల్లి నువ్వే మమ్మల్ని నీ దగ్గరికి తీసుకొని ఈ అపరాధాలన్నీ దాచి తండ్రి యొక్క కటాక్షానికి పాత్రురాలని చేస్తున్నావు. అసలు నిన్ను ఇంత బాధలు పెడుతున్నావు. దష్టపయోధరాపి అనేటువంటి పదంలో తాను సంతానము పాలుని ఆస్వాదించేటువంటి సమయంలో కొరికి బాధలు పెట్టినా అంటే ఈ జీవులు నిన్ను మాత్రం ఏమన్నా తక్కువ బాధలు పెడుతున్నారా తల్లి? నువ్వు చూస్తే ఎంత సుకుమార గాత్రివో, నువ్వు భూదేవి అంశవి, క్షమకి మారు పేరువి. ఇవాళ భూమికి ఎన్ని బాధలు ఈ జీవకోటి కలుగచేస్తోందో అదొక ప్రత్యేకమైన విషయము. అది అలా ఉండగా నీ సౌకుమార్యాన్ని మనకి శ్రీపరాశర భట్టర్ శ్రీగుణ రత్నకోశంలో అందంగా ఒక శ్లోకంలో చెప్తారు. పాదారుంతుదుమేవ పంకజరజశ్చేటి భృశాలోకితైః అంగంలాని అదాంబ సాహస విధౌ లీలారవిందగ్రహః డోలాతే వనమాలయా హరిభుజేః కష్టశబ్దాస్పదం కేన శ్రీః అతి కోమలాతనురియం వాచాం విమర్దక్షమా. ఎంత లలితంగా చెప్పారు అంటే ఇందులో అంత సుకుమారమైన దానివి, నా పలుకులు నిన్ను ఎంత గట్టిగా తగులుతున్నాయో ఈ మాటలతో, ఈ స్తోత్రంతో నువ్వు ఎంత వాడిపోతావో అని ఎంత మధుర భావనో చూడండి ఆవిడ సౌకుమార్యాన్ని చెప్పడంలో.
పాదారుంతుదుమేవ పంకజరజ. అమ్మ ఎక్కడ కూర్చుంది? పద్మనివాసిని కదా, అందంగా పద్మంలో కూర్చుని ఉంది. అలా కూర్చున్నప్పుడు అందులో రజం ఉంటుంది కదా, ఆ చిన్న చిన్నగా ఉండేటువంటి పుప్పొడి ఉంటుంది కదా, అబ్బా అది గుచ్చుకుపోతున్నట్లుగా తల్లి బాధపడిపోతూ ఉంటుంది. అంత సుకుమార గాత్రి అన్నమాట. సౌకుమార్యం అనేది ఏదో రాణి గారి సౌకుమార్యము అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ కథలన్నిటిలోనూ కూడా. 7 పరుపులు వేస్తే ఏదో గుచ్చుకుంటోంది అని తీస్తే అడుగున ఒక తల వెంట్రుక ఉంది, అందువల్ల అంత బాధపడింది అని ఆ కథలు చెప్తూ ఉంటారు. అలాగా ఆ సౌకుమార్యం అంత శిరీష కుసుమ పేసలము అంటారు. పువ్వుని అలా తాకేలోపే అది ముడుచుకుపోతుందేమో అన్నంత. అలాగా ఈ పద్మనివాసునికి పద్మంలో ఉండే పుప్పుడే చాలా కఠినంగా తగులుతూ ఉంటుందిట. ఇంతకంటే ఇంకో విశేషం, చేటి బృషాలోకితై అంగమ్మలానిహి అని. చెలికత్తెలందరూ ఒకసారి అలా అమ్మని చూస్తూ ఉండేటప్పటికి ఈ దృష్టి యొక్క తీవ్రతకే శరీరం ఒడిలిపోయి కమిలిపోయి రంగు మారిపోతుందిట. అంత సుకుమార గాత్రి అమ్మ అని అంటారు. అదా అంబ సాహస విధవు లీలారవింద గ్రహ. అమ్మ చేతిలో ఎప్పుడూ ఒక పద్మం ఉంటుంది. అమ్మో, ఆ పద్మాన్ని పట్టుకోవడమే ఒక కొండని చేతి మీద ఎత్తినంత కష్టంట అమ్మకి. పద్మం అంత బరువు అంటే ఈవిడ సౌకుమార్యం అంత గొప్పది అనమాట. డోలాతే వనమాలయ హరిభుజ కష్ట శబ్దాస్పదం. ఇక్కడ వనమాల ఉంటుంది. ఈ వనమాల అమ్మ ఇక్కడ లక్ష్మి హృదయ నివాసిని. ఈ వనమాల తగిలేటప్పటికి కష్ట, అబ్బా ఎలా తగులుతోంది ఈ మాల అనిపించేలాగా కనిపిస్తుంది అనమాట. అంత సుకుమార కోమలమైనటువంటి శరీరం ఉన్నటువంటి తల్లి ఈ జీవులందరూ ఇంతెంత బాధలు పెడుతున్నా ఆ తల్లి ఉంటే లోకంలో మామూలుగా చూడండి, పిల్లల్ని అతి ప్రేమగా పెంచిన వారు ఆ పిల్లలు వాళ్ళ పిల్లల వల్ల కష్టపడుతుంటే చిన్నప్పుడు ఎలా అనేదానివి, ఇప్పుడు నీ పిల్లలు వచ్చేటప్పటికి చూడు నువ్వు ఎలాగ భరిస్తున్నావో ఇవన్నీ అన్నట్లుగానే ఈ ఆండాళ్ తల్లి కూడా ఇన్ని కష్టాలనమ్మా, ఇంత సుకుమారగాత్రి ఇన్ని కష్టాలు ఎలా భరిస్తున్నావు అని అన్నట్లు ఆ సౌకుమార్యాన్ని ఒక్కసారి వేదాంత దేశకులు గుర్తుకు తెచ్చి వాత్సల్య నిర్భరతయా, తల్లి నీ వాత్సల్యం అటువంటిది అని అమ్మ యొక్క గుణ ఉత్కర్షలను మనకి చక్కగా అందించారు. అలాంటి ఆండాళ్ తల్లి కృపాకటాక్షాలు పొందే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తలోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక తిరుప్పావై నేర్చుకుందాం గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి రూపంలో భక్తిరస భావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.